దేవుని స్తోత్రాలు. ఇక్కడ కూడా వచ్చిన మీ అందరికి వందనాలండి. అందరూ అలా ఉన్నారు. ఓకే, మన యొక్క వాక్యం మనం ఈరోజు చూసుకుందాము. బుక్ ఆఫ్ మలాకి రాసిన గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనము. తీసుకొని బలిగా అర్పించిన ఎడల అది దోషము కాదా? కుంటి దానినైనను రోగము గల దానినైనను అర్పించిన ఎడల అది దోషము కాదా? అట్టి వాటిని నీ అధికారికి నీవిచ్చిన ఎడల అతడు నీకు దయచూపున నిన్ను అంగీకరించున అని సైన్యములకు అధిపతి యెహోవా అడుగుచున్నాను. చాలా ప్రార్థన చేసుకున్నాం. దేవత అంటే మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. తండ్రి, ప్రశ్నించడానికి మేము అర్పించిన గొప్ప అవకాశాన్ని పొందనాలు. వాక్యం ద్వారా తండ్రి మీరే మాతో మాట్లాడండి. మాకు కావాల్సిన సరైన ఆత్మీయహారం మీరే మాకు దయచేయమని కోరుకుంటూ క్రీస్తునామమున అడిగిస్తున్నాం తండ్రి. ఈరోజు మనం మాట్లాడుకునే ఒక అంశము ఏంటిదంటే ద లాస్ట్ వాయిస్ బిఫోర్ ద సైలెన్స్. నిశ్శబ్దం ముందు వచ్చిన చివరి శబ్దం. అనగా ఇది ఎలా అంటే సింపుల్గా చెప్పుకుంటే, బాప్టిజం ఇచ్చి యోహాను అరణ్యములో ఏడవక ముందు గాబ్రియేలు దూత మరియమ్మకి కనబడి లోకరక్షకుడు ఇక గర్భాన వస్తున్నాడమ్మా అని చెప్పక ముందు, అసలు కొత్త నిబంధన కాలమే ప్రారంభించక ముందు, ఈ అసలు ఏది జరగక ముందు ఒక మనిషి ఉండేవాడు. ఆయన పేరుకి ఒక అర్థం ఏంటంటే మై మెసెంజర్ అనగా, లేకపోతే నా యొక్క సేవకుడు అనుకుంటే, సింపుల్గా చెప్పుకుంటే అదనమాట. నా యొక్క మెసేజ్, నా యొక్క వార్త ఏముందో ఆ వార్తను అందించేవాడు. ఆ అర్థం వచ్చింది అనమాట ఆ ప్రవక్తకి. ఇక్కడ ఈ యొక్క మలాకి దగ్గర మనం చూసుకుంటే అది ఎవరే కాదు, ప్రవక్త అయిన మలాకి. ఈ యొక్క ప్రవక్త అయిన మలాకి ఆ దగ్గర చూస్తే ఆ 1వ అధ్యాయం 8వ వచనంలో మీరు చూస్తే అక్కడ ఒక కంప్లైంట్ పడుతుంటుందండి. ఏంటి ఒకసారి ఆ కంప్లైంట్ చదవండి. 8వ వచనము. బలిగా అర్పించిన ఎడల అది దోషము కాదా? కుంటి దానినైనను రోగము గల దానినైనను అర్పించిన ఎడల అది దోషము కాదా? అట్టి వాటిని నీ అధికారికి నీవు ఇచ్చిన ఎడల అతడు నీకు దయచూపున నిన్ను అంగీకరించిన అని సైన్యములకు అధిపతి అని యెహోవా అడుగుచున్నాడు. చాలండి. ఇక్కడ మనకు అక్కడ అంశం మామూలుగా అంటే సహజంగా మనం చూద్దాం. అంటే మనకి తెలిసింది ఏంటంటే మలాకి 3 అదొకటే. ఏంటంటే మలాకి పాస్టర్ గారు మలాకి గ్రంథం తీశారంటే చాలు, ఇంకా మమ్మల్ని తిట్టడానికో లేకపోతే దశమ భాగాల గురించో లేక కానుకల గురించో ఇంకా అదొకటే తెలుసు. అంటే మనం ఎప్పుడు బైబిల్ తీసి పూర్తిగా చదవం కాబట్టి. కానీ అసలైన అర్థము మలాకి గ్రంథం యొక్క అసలైన దానికి నిజమైన అర్థం ఏంటన్నది ఈరోజు మన వాక్యంలో చూసుకున్నాం. అదొక భాగం మాత్రమే మనం చూస్తుంది. కానీ దాని వెనకాల ఎందుకు ప్రభు మాట్లాడితే ఈ విషయం గురించి మాట్లాడుతున్నాడు అన్నది దాని అసలైన అర్థం మనం చూద్దాం. ఇక్కడ సుమారుగా క్రీస్తు పూర్వము 435 ఆ సంవత్సర కాలంలో అనమాట. అప్పుడే యూదులు ఈ యొక్క బబులోను యొక్క చెర నుండి అప్పుడే బయటకు వచ్చి ఉన్నారు. అదేంటి వీళ్ళు ఏమంటారు, తన సొంత దేశానికి మళ్ళీ తిరిగి వచ్చారు. కాబట్టి ఆ సొంత దేశానికి తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ అలా అనుకున్న దేవాలయాన్ని తిరిగి కట్టారు. అది మనకి పాత నిబంధనల మొత్తంలో కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళ యొక్క మందిరాన్ని కట్టారు. ఇంకా యాజ్ యూజువల్ ఏంటంటే పాస్టరు వీళ్ళంతా కలిసి మళ్ళీ ఒక చర్చ రీస్టార్ట్ అయిన తర్వాత మందిరాన్ని మళ్ళీ తిరిగి కట్టిన తర్వాత యాజ్ యూజువల్ వాళ్ళ యొక్క పనులు అవి చేసుకుంటూ ఆరాధనలు చేసుకుంటూ వాళ్ళు ఏదో అలా బతికేస్తున్నారు, వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటూ. కానీ ఎవరిలో కూడా సరైన భక్తి లేదు. మళ్ళీ ఇదేంటి యూదుల యొక్క హృదయాలు దేవుడికి వ్యతిరేకం తిరగటం స్టార్ట్ అయినాయి. సరిగ్గా ఉండట్లేదు. ఏదో ఫార్మాలిటీ చేస్తున్నారు. మీరు ఒకసారి మలాకి గ్రంథం చాలా జాగ్రత్తగా చదువుకుంటారండి. తిరిగి ప్రభు వాళ్ళ సొంత దేశానికి తీసుకొచ్చి మందిరాన్ని మళ్ళీ రీస్టార్ట్ చేయించిన తర్వాత కూడా ఫార్మాలిటీకి వాళ్ళు గడిపేస్తున్నారు. సర్లే ఏదో ఒకటి అన్నట్టు. అక్కడ 8వ వచనంలో చాలా స్పష్టంగా ఉంది. ఏమనంటే ప్రభు దగ్గరికి ఈ యొక్క బలి అర్పణలు ఇవ్వడానికి, లేకపోతే ఆయనకి ఒక థ్యాంక్స్ గివింగ్ అనమాట, ఆయన కృతజ్ఞత చెప్పడానికి కొంతమంది ఈ యొక్క వాళ్ళ దగ్గర ఉన్న జంతువులను తీసుకొచ్చి దేవుడికి అర్పిస్తూ ఉంటారు. అక్కడ చూస్తే ఏంటంటే వాళ్ళకి ఏదైతే వద్దు అనుకుంటున్నారో వాటిని తీసుకెళ్ళి ఇచ్చేస్తున్నారు దేవుడికి. మిగిలిపోయినవి, లేకపోతే జబ్బు వచ్చినవి, లేకపోతే అసలు ఇంకెందుకు పనికిరావు గేదెలు, ఆవులు పాలు ఇవ్వట్లేదు, తీసుకెళ్ళి దేవుడికి ఇచ్చేద్దాం అంటారు. అంటే
ఎట్లా చూస్తున్నారంటే చాలా దారుణంగా చూస్తున్నారు ప్రభువుని. ప్రభువు అందుకని మొహం మీద ఉమ్మేసినంత మాట అన్నాడు ఏంటంటే, సరే నాకు ఇస్తున్నారు కదా, అదేదో మీ గవర్నర్ ఉంటాడు కదా, ఆడికి ఇవ్వండి ఒకసారి, ఆడు తీసుకుంటాడు లేదు చూద్దాం అంటున్నాడు ప్రభు. ఇక్కడ మొదటి విషయం అలాగే మనకు చెప్తుంది ఏంటి, సరే అండి ఇక్కడ నేను మాట్లాడేది ఏంటంటే జంతువుల గురించో మీరిచ్చే దశంభాగాల గురించో మీరిచ్చే కానుకల గురించి కాదు, మీ మనసు గురించి ప్రభుడు, మీ క్యారెక్టర్ గురించి. ఏ అంటే మీకు ఎట్లా కనిపిస్తున్నాడు, నాకు అర్థం కావట్లేదు అంటున్నాడు ప్రభు. నేను మిమ్మల్ని అక్కడ ఏది ఇజ్రాయిల్లో ఏడుతున్నారు కదా, కాదు ఈజిప్టులో ఏడుతున్నారు, ఐగుప్తు దేశంలో ఏడుతున్నారు కదా అని చెప్పి మీ సొంత దేశానికి తీసుకొచ్చా. మళ్ళీ మీ అదేంటి పెచ్చపనులు చేస్తే మళ్ళీ బొబ్బలో నీళ్ళు పట్టుకున్నారు, బొమ్మరోల దగ్గర నుంచి ఏడుతున్నారని మళ్ళీ మీ సొంత దేశానికి తీసుకొచ్చా. ఇలా ప్రతిసారి మిమ్మల్ని కాపాడుకుంటే నేను తీసుకొస్తానన్నా, మీకు మాత్రం నేను ఒక ఇదేంటి ఎందుకు అదే ఏ అవసరం ఉన్నప్పుడు పనిచేసి ఒక రోబోట్లా కనిపిస్తున్నా. అవసరం ఉంటే తప్ప నేను దేనికి మీకు పనికిరాను అన్నట్టు తయారైపోయాను. ఇప్పుడు ప్రభు బాధ అక్కడ అదే, మీరు ఇచ్చే అర్పణల గురించి కాదు నాకు కావాల్సింది, మీరు ఏ హృదయం తెస్తున్నారని. అక్కడ చాలా స్పష్టంగా ఉంది ఆ మాట. ఏమనంటే మిగిలిపోయినవి, పనికిరానివి, జబ్బు వచ్చినవి, అట్లాంటివి అనమాట దేవుడికి తీసుకొచ్చేస్తుంది వీళ్ళు. కాబట్టి ద ఫస్ట్ థింగ్ మనం మలాకి దగ్గర నేర్చుకోవాల్సిన మొదటి విషయం అంటే మలాకి ద్వారా జనాలకి ప్రభు మనకు చెప్తున్నది ఏంటంటే గివ్ గాడ్ వాట్స్ ద బెస్ట్ వన్, లేకపోతే గివ్ యువర్ బెస్ట్ గాడ్. అది అదేంటి నాట్ యువర్ లెఫ్ట్ ఓవర్స్, అంటే మిగిలిపోయిన దేవుడికి ఇవ్వటం కాదు, నువ్వు ఏదైతే ప్రథమమైంది అనుకుంటావో అది ప్రభుకి ఇవ్వు. గివ్ గాడ్ యువర్ బెస్ట్ నాట్ యువర్ లెఫ్ట్ ఓవర్స్. శ్రేష్టమైనవి, ప్రథమమైనవి, సరైనవి, లేకపోతే అది అన్నమాట, అది ప్రభుకి ఇవ్వడం నేర్చుకో. అంతేగాని నేను మిగిలిపోయినవి కాదు. ఇక్కడ నేను మళ్ళీ రిపీట్ చేసి చెప్తున్నా, కానుకలు దశంభాగాల గురించి కాదు. మలాకంటే మనకు తెలిసింది అదొకటే. ఇక్కడ ప్రభువు అంటుంది ఏంటంటే ప్రథమమైంది, శ్రేష్టమైంది అనగా అది నీ సమయం కూడా కావచ్చు. నేను అదే అంటున్నా, నువ్వు డ్యూటీ చేస్తున్నావా, చెయ్యి కాదన్నా. నువ్వు డ్యూటీ చేస్తూ సాయంత్రం ఎప్పుడో వచ్చి అర్ధరాత్రి సాయంత్రం ఎప్పుడో వచ్చి ఇంకా నీరసంగా ఉన్న టైంలో ఒక 2 నిమిషాలు 5 నిమిషాలు ప్రార్థన చేసి పడుకోవడం కాదు, నీ రోజున ప్రభుతో ప్రారంభించు. అదే దేవుడు అడుగుతుంది. నాకు కావాల్సినది నీ హృదయం. మనకు అర్థం ఏంటంటే అక్కడ మీరు చదువుకుంటూ వెళ్తే ఆ మాట ఉంటుంది. అక్కడ అర్థం ఏంటంటే శ్రేష్టమైంది అంటే ఏంటంటే నీ సమయము కావచ్చు, లేకపోతే నీ యొక్క సంపాదన అంటే ప్రభుకి నువ్వు ఇచ్చాక దశంభాగం విషయం కావచ్చు, లేకపోతే ఏది విషయమైనా సరే, నాట్ ఓన్లీ అబౌట్ టైట్స్ అండ్ యువర్ ఆఫరింగ్స్, ఎవ్రీథింగ్, ప్రతి దాంట్లోనూ శ్రేష్టమైంది ప్రభుకి ఇవ్వడం నేర్చుకో. అది నీ సమయం అయినా సరే, నీ శక్తి అయినా సరే, ఏదైనా సరే. కాబట్టి గివ్ గాడ్ యువర్ బెస్ట్ నాట్ యువర్ లెఫ్ట్ ఓవర్స్. మలాకి మనకు చెప్తుంది అదే, మిగిలిపోయినవి కాదు, శ్రేష్టమైనది ప్రభుకి ఇవ్వడం నేర్చుకుందాం. అదే విషయంలో అయినా సరే. ఇప్పుడు మనం కూడా సమయానికి జాబ్కి వెళ్ళి ఎంత చేస్తూ ఉంటాం, బాస్ మన పైనుండి అధికారి మనకి ఒక పని అప్పగిస్తాడు, ఆ పనిని మనం సమయంలోకి పూర్తి చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాం, అక్కడ బాగానే ఉంటాం కదా. మరి ప్రభు దగ్గర ఎందుకు చిన్న చూపు అనమాట, ప్రభు దగ్గర ఎందుకు. అదే నేను అదే అంట, నీ చేతిలో ఒక 2 యాపిల్స్ పట్టుకో. ప్రభు చెప్పిన ఎగ్జాంపులే మనం తీసుకుందాం, వేరే విధంగా తీసుకుందాం. 2 యాపిల్స్ తీసుకుందామండి, ఒకటి మంచి ఫ్రెష్ యాపిల్, ఇంకోటి కుళ్ళిపోయినా లేకపోతే సగం తినేసిన ఎవడో తినేసిన ఎంగిల్ యాపిల్. ఈ రెండిట్లో ఉన్నాయి కదా, ఈ రెండింటిని పట్టుకొని మంచిది నువ్వు తీసుకొని ఈ కుళ్ళిపోయింది అంట చూసావా, అది నీ అధికారికి ఎత్తాడు, తీసుకుంటాడా? ప్రభు అంటున్న మాట అదే. నువ్వు పాస్టర్ గారు మీరు అంతానే చెప్పండి, మేము దశంభాగాల్లో కానీ కానుకల్లో కానీ లేదంటే మా సమయాల్లో కానీ దేని విషయంలో అయినా సరే మేము ఎట్టాను ఉంటామంటారా? అట్టాను ఉంటే ఒక్కసారి మీ కుళ్ళిపోయిన యాపిల్ని చూసి అది తీసుకెళ్ళి మీ పై అధికారికి ఇచ్చి తినమని చెప్పండి. అది తిన్నాడు అనుకోండి, అప్పుడు వచ్చి ఇచ్చేవ్వండి మీ దేవుడికి. ఇక్కడ అదే అంటున్నా, మిగిలిపోయింది కాదు, శ్రేష్టమైంది, అది నీ సమయమైనా సరే, ఏదైనా సరే, మొదటి పీట, మొదటి స్థానము ప్రభువుదే. అదే చెప్తున్నారు 10 ఆజ్ఞల్లో కూడా ప్రభు మళ్ళీ అన్నది అదే మాట, మొదట దేవుడు, తర్వాత ఏదైనా సరే అని. కాబట్టి ద ఫస్ట్ థింగ్ ఏంటంటే అదే మళ్ళీ నేను నొక్కి చెప్తుంది ఏంటంటే నాట్ అబౌట్ దిస్, మాట్లాడితే ఇది ఒకటనే కాదు, ఎవ్రీథింగ్, ప్రతి దాంట్లోనూ శ్రేష్టమైంది ప్రభుకి. కాబట్టి ఇంక మనం రెండోది కూడా మనం చూద్దాము. రెండోది అదే మలాకి గ్రంథము 2వ అధ్యాయము 14వ వచనం చదవండి. అది ఎందుకని మీరు అడుగగా యవన కాలమందు నీవు పెండ్లి చేసుకొని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్షి ఆయను. అది నీకు తోటిదై నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు గదా. చాలండి. అంటే మీకు అక్కడ కంటెక్స్ట్ ఏంటో, సందర్భం ఏంటో నేను చెప్తాను. సింపుల్గా ఏంటంటే ప్రభువుకి వీళ్ళు చెప్తుంది అదే, చర్చకు వస్తారు కానీ ఈ యొక్క
ఉంటుంది చూసారా, సోమవారం నుంచి శనివారం ఈ టైం పీరియడ్ జీవితం అక్కడ అనమాట వీళ్ళు అసలైన జీవితం బయటపడేది. ఆదివారం బాగానే ఉంటుంది, ఈ సోమవారం నుండి శనివారం మధ్యలో ఏంటంటే అదే అంట. శనివారం దాటి ఒకసారి అన్నారు ఇదే మాట, శనివారం దాటి ఆదివారంకి వచ్చేటప్పటికి ఏదో పరిశుద్ధాత్ముడు ఒకేసారి దూకుతాడు మీదకి. మళ్ళీ 2 గంటల టైం పీరియడ్ ఉంటుంది చూసారా, ప్రార్థన అయిపోయిన వెంటనే పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోతాడు లోపల నుంచి. మళ్ళీ మన సహజమైన జీవితమే అన్నమాట, అది మన భక్తి జీవితం. అలా ఇక్కడ అంటే దాని సందర్భం మీకు అర్థమయ్యే చెప్తా. ఏంటంటే ఆ రోజుల్లో సరైన భక్తి జీవితాలు లేదు, ఏమీ లేవు. మందిరానికి ఇందాక చెప్పాం కదా కుళ్ళిపోయిన ఇట్లాంటివి ఇస్తున్నారని. అలాంటి సమయాల్లో ఏంటంటే అక్కడ భార్య భర్తలు కానీ అక్కడ ఏంటంటే ఏం జరుగుతుంది, ఎవరన్నా ఫారినర్ లేదంటే బాగా వెల్తీ పీపుల్ కానీ అలాంటి వాళ్ళు తగిలినప్పుడు ఏంటంటే వీళ్ళని వదిలేసి వాళ్ళతో వెళ్ళిపోయేవాళ్ళు. అట్లాంటి ఒక పాపం చేస్తుండేవాళ్ళు అనమాట. అదే ప్రవక్త అయిన మలాకి ఖండించాడు అక్కడ. ప్రభువు మలాకి ప్రవక్త ద్వారా ఖండిస్తుంది అదే, విశ్వాసంగా నిజాయితీగా ఉండండిరా బాబు, ఏంట్రా బాబు ఇది ఎట్టా తయారయ్యారని చెప్పి. అంటే ఇక్కడ ఆ సందర్భం గురించి అని కాదు, కానీ రెండో విషయం మనం చూస్తుంది ఏంటంటే ద ఫెయిత్ఫుల్నెస్ వెన్ అన్సీన్, లేదా ఫెయిత్ఫుల్నెస్ దట్ కౌంట్స్ అని, ఈవెన్ వెన్ అన్సీన్. అంటే ఎవరు చూసినా చూడకపోయినా నీ నిజాయితీని నీ విశ్వాస జీవితాన్ని కాపాడుకోవాలి. ఏ అంటే ఎలా అయితే ఇప్పుడు మనకి సింపుల్గా చెప్తే ఒక చెట్టు బలంగా ఉందని చెప్పి మనం ఎలా చెప్పగలం? సింపుల్గా ఒక చెట్టు బలంగా ఉందంటే ఎలా చెప్పగలము అంటున్నాం. మీరు చాలా సైన్స్లోకి వెళ్ళిపోయారు, అంత దాకా కాదు. కానీ సింపుల్గా ఏంటంటే దానికి ఒక పునాది, దాని వేర్లు కదా, దాని వేర్లు కనుక బలంగా ఉంటే కానీ మనకి ఆ వేర్లు కనపడవు, అవి భూమి లోపల ఉంటాయి. అదేవిధంగా ప్రతి క్రైస్తవుడు కూడా మలాకి ఇక్కడ చెప్తుంది ఏంటంటే నీ యొక్క విశ్వాస జీవితంలో, అంటే నీ డైలీ లైఫ్లోను, నీ యొక్క సహజ జీవితంలోను, నువ్వు ఉద్యోగం చేస్తున్నావా లేకపోతే ఏం చేస్తున్నావు అన్నది ఏ విషయంలో అయినా సరే నిజాయితీ ఉండు. అది నువ్వు ప్రతిసారి బయటోడికి నువ్వు చూపించుకునేది కాదు, అది జనరల్గా నువ్వు ఉంచుతావు. అదే అంటున్నా ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే పాస్టర్ గారు కూడా మనం చాలాసార్లు అన్నారు ఏంటంటే మన యొక్క జీవితంలో మన పై బాస్ చూసినా చూడకపోయినా మనకు డైలీ వర్క్స్ మనం కంప్లీట్ బాగానే చేసేస్తూ ఉంటాం, కానీ ప్రభు దగ్గర మాత్రం అట్లా ఉండం. మనం అన్నట్టు వదిలేస్తుంటాం, ఏదో చిన్న లైట్ తీసుకుంటాంటారు చూసారా, అట్లా వదిలేస్తూ ఉంటాం. మన ప్రతి పనుల్లోనూ నిజాయితీ చూపిస్తున్నప్పుడు మన యొక్క ఆత్మీయ జీవితంలో ప్రభు దగ్గర ఎందుకు నిజాయితీ చూపించలేకపోతున్నాం? అక్కడ యాక్చువల్లీ సందర్భం ఏంటంటే భార్య భర్తలని, కానీ సహజంగా ఏంటంటే మనకి దేవుడి మధ్య కూడా అలాంటి నిజాయితీ లేకుండా పోయింది. ఫెయిత్ ఈజ్ ద ఓన్లీ థింగ్ విచ్ కనెక్ట్స్ ద హోల్ సొసైటీ విత్ లవ్ అనమాట. అంటే ఒక సమాజాన్ని సరిగ్గా ఉంచేది కూడా ఏంటంటే ఒక నమ్మకం అంటారు చూసారు, లేకపోతే సరైన విశ్వాసం అన్నట్టు. అలాంటిది లేకుండా పోతుంది. మలాకి చెప్తుంది అదే, అరే నీ యొక్క కంఫర్ట్ నువ్వు చూసుకుంటున్నావు అంటే నీ యొక్క ఏమంటారు నీ యొక్క సుఖం నువ్వు చూసుకుంటున్నావు, కానీ దానికంటే ముఖ్యమైనదంటే నిజాయితీ లేకపోతే దేవుని పట్ల విశ్వాసము. మలాకి మళ్ళీ చెప్తున్న మాట అదే. మీరు మాట్లాడితే మీకు ఇష్టమైన దారిలో వెళ్ళిపోతున్నారు, కానీ అది సరైందో కాదో ప్రభుకి అది ఇష్టకరమో కాదో ఏది చెక్ చేసుకోవట్లేదు అని చెప్పి. కాబట్టి యాజ్ ఎ క్రిస్టియన్ వీ హ్యావ్ టు రిమెంబర్ దట్ ఫెయిత్ఫుల్నెస్ కౌంట్స్ ఈవెన్ వన్ అన్సీన్. ఎవరు చూసినా చూడకపోయినా అక్కడ నిజాయితీ అన్నది, ఎందుకంటే క్రైస్తవుడిగా చెప్తుంది అదే. ఇప్పుడు ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ కనుక ఒక చెట్టుకి అలా అయితే లేకపోతే అది సరిగ్గా ఎదగలేదో, మనకు కనుక ఆ యొక్క నిజాయితీ ఆ విశ్వాసం కనుక సరిగ్గా లేకపోతే యాజ్ ఎ క్రిస్టియన్ మనం కూడా ఎదగలేము. అదే అక్కడ వాక్యం చెప్తుంది. కాబట్టి మలాకి ఇక్కడ మాట్లాడుతుంది కూడా ఏంటంటే సరైన స్ట్రాంగ్ ఫౌండేషన్ గురించి. ఓకే, ఇంకా మనం ఇక మూడోది చూసుకొని యొక్క వాక్యాన్ని ముగించుకుందాము. మూడోది మలాకి గ్రంథము మన ఫేవరెట్ అధ్యాయం, 3వ అధ్యాయము 16 నుండి చూడండి. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు రాయబడింది. చాలా అండి. ఇక్కడ మీరు చూస్తే ఆ యొక్క మలాకి యొక్క సమయంలోనూ అంత అడ్డదడ్డంగా వెళ్ళిపోతూ ఎవరు మలాకి ప్రవక్తలు అంటే మాటలు పట్టించుకోవటం లేదు. ఈవెన్ ఆఖరికి యాజకులు కూడా, ఆయన బుద్ధి బయటుండి ఇజ్రాయెల్ జనాంగానికి చెప్పట్లే, యాజకులు కూడా పట్టించుకొని అంతకాలం అంతకంటే కఠినంగా అయిపోయింది. అక్కడ మీరు చూస్తే చాలా దారుణమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. అలాంటి సమయాల్లో కూడా చాలా అంటే చాలా తక్కువ మంది అక్కడ ఉన్నమాట, అంటే ప్రభువు మాట వినేవాళ్ళు ఇంకో కొంతమంది ఉన్నారు అని, చాలా తక్కువ మంది. అలాంటి తక్కువ మంది వింటున్నప్పుడు ప్రభు ఏంటంటే వాళ్ళకి రిప్లై ఇచ్చి వాళ్ళ మాట విని
వాళ్ళని జీవ గ్రంథంలో, అంటే సింపుల్ కంటే స్క్రోల్ ఆఫ్ రిమెంబరెన్స్ అని ఉంటుంది ఇంగ్లీష్లో, అక్కడ మీరు చూస్తే ఆ యొక్క జీవ గ్రంథంలో ఆ పేరు రాయబడడం జరుగుతుందని. ఇక్కడ మీరు చూస్తే మలాకి తర్వాత మత్తయి సువార్తకి ఎన్నేళ్ళు గ్యాప్ అండి? చాలా ఉంటాయి అన్న, చాలా తెలివైన ఆన్సర్ కూడా అది. 400 సంవత్సరాల గ్యాప్ సుమారుగా. ఈ యొక్క 400 సంవత్సరాల గ్యాప్లో ఇంకా మలాకి తర్వాత ప్రభువు కొత్త నిబంధన సమయం వచ్చేంత వరకు ఎవరితోనూ ఆయన మాట్లాడాల. ఏ మెసేజెస్ లేవు, అదేంటి అంత సైలెంట్ అయిపోయింది, ఏ ప్రవక్తలు లెగలేదు, ఏ యాజకులు లెగలేదు, అంత కాముగా సైలెంట్గా వెళ్ళిపోతుంది టైం పీరియడ్. ఎలాంటి రిప్లై లేదు ప్రభు దగ్గర నుండి. కానీ మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు ప్రభు ఎలాంటి సైలెన్స్ని మెయింటైన్ చేస్తూ ఉంటాడు. అలా అని చెప్పి అక్కడ చరిత్ర ఆగిపోయిందా? లేదు. అలాంటి సమయాల్లో మాదియా పార్సిక సామ్రాజ్యాలు, గ్రీకుల సామ్రాజ్యం, అలెగ్జాండర్ ది గ్రేట్ లాంటి వాళ్ళు, రోమా సామ్రాజ్యము, ఇలాంటి చరిత్ర ముందుకు వెళ్తా సాగుతూనే ఉంది, అదేం ఆగిపోలే. కరెక్ట్గా రోమన్ టైం పీరియడ్ వచ్చింది. ప్రభు ఏంటంటే ఆ యొక్క సరైన స్టేజ్ కోసం ప్లాన్ చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే రక్షకుని భూమి మీదకి దింపడానికి సరైన సమయాలు ఆయన వచ్చాడు, ఇవ్వాల్సిన ఒక రక్షణని లోకానికి అందించాడు. ఇక్కడ కూడా అదేంటంటే మలాకి దగ్గర కూడా మీరు చూస్తే అసలు ప్రభు మమ్మల్ని ఇంకా పట్టించుకుంటున్నాడా? ఏమవుతుందిరా బాబు, అసలు ఏం జరుగుతుంది? మమ్మల్ని ఇక్కడికి బబ్బులో నుండేది మమ్మల్ని క్షేమంగా ఇక్కడికి తీసుకొచ్చాడు, ఒప్పుకుంటాం, కానీ మా జీవితాలు ఎటు వెళ్తున్నాయి, అసలు ఆయన ఉన్నాడా లేదా, ఇతరులకు మాట్లాడినట్టు ఎందుకు మాట్లాడట్లేదు మాతో అనే ప్రశ్నలు వాళ్ళకే కాదు మనకు కూడా వచ్చి ఉంటాయి. కానీ ఇక్కడ ఏంటంటే ప్రభువు దేవుడు మేము అది కామగా ఉన్నాడంటే అర్థము బుక్ అయిపోయిందని కాదు, లేకపోతే ఇంకా అదే లాస్ట్ అని కాదు. ఆయన జస్ట్ ఏంటంటే పేజీ తిప్పుతున్నాడు, అంటే కొత్త చాప్టర్లోకి అక్కడ జరుగుతుంది అదే. కొన్నిసార్లు మనం కూడా అదే పేజీలో ఉంటున్నాం, మేము వైట్ పేజ్ లాగా. అక్కడ వైట్ పేజీకి అర్థం ఏంటంటే ఆయన కొత్తది రాయబోతున్నాడు అని, అంతేగాని అక్కడ ఏది లేదు ఇంకా మొత్తం అయిపోయిందని అర్థం కాదు. అక్కడ జరుగుతుంది కూడా అదేనండి. కాబట్టి మూడవది మనం చూస్తే లివ్ విత్ ఎక్స్పెక్టేషన్, అంటే ఒక హోప్తో, ఒక నిరీక్షణతో నువ్వు ఎదురు చూడంటున్నారు అక్కడ జనాలు కూడా. మలాకి గ్రంథం కూడా మీరు చూస్తే కొద్దిగా ఫస్ట్ కఠినంగానే కొద్దిగా ఖండించడంతోనే స్టార్ట్ అయ్యిద్ది, కానీ చివరికి ఏంటంటే ఒక హోప్తో, ఒక నిరీక్షణతో ఎండ్ అయ్యిద్ది అనమాట. అక్కడ మీరు చదువుకుంటే ద సన్ ఆఫ్ రైచియస్నెస్ అని చెప్పి ప్రభు అయిన క్రీస్తు గురించి ఒక ప్రాఫెసీ ఉంటుంది అనమాట. ద సన్ ఆఫ్ రైచియస్నెస్ అని చెప్పి, నీతి సూర్యుడు అని చెప్పి. కాబట్టి ఒక 3 విషయాలు, ఈ 3 విషయాలు కనుక మీరు చూస్తే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రభువుకి మనము ప్రథమమైంది, శ్రేష్టమైంది మన జీవితంలో ఏమిటో నేర్చుకోవాలండి. నేను అదే చెప్తున్నా, మలాకి తీశారంటే మళ్ళీ ఇదే పట్టుకుంటాడని కాదు. ఈ సమయమైనా ప్రతి దాంట్లోనూ ప్రభువుతో ప్రారంభించిన ఈ సమయాన్ని మొత్తం నీ డ్యూటీ అయిపోయాక లాస్ట్లో వచ్చి దేవుడి మొహానికి విసిరేయడం కాదు. నిజంగా నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది కొన్నిసార్లు, ప్రధానమంత్రి మనోళ్ళు కనుక వచ్చి కనుక ఒకరు ప్రధానమంత్రి కనుక కూర్చున్నా సరే, మనోళ్ళు ఒక్కసారి వచ్చి కూర్చొని వాళ్ళతో మాట్లాడితే ప్రధానమంత్రి కూడా షాక్ అవుతాడు. ఏంటంటే నిజమే బాబు, నాకంటే ఎక్కువ పనులు వీలుగా ఉన్నాయని చెప్పి అంతలా కన్విన్స్ చేసేస్తారు మనోళ్ళు, అంతలా మాట్లాడేస్తారు మనోళ్ళు. అసలు అంత గొప్ప వాళ్ళు మనోళ్ళు. నిజమే, ఒక ప్రధానమంత్రి కూడా లేని పనులు ఉంటాయి మనోళ్ళకి, అంత గొప్ప వాళ్ళు అనమాట. నేను అదే అంటున్నాను, నీ సమయంలో కానీ నీ యొక్క వచ్చే దాంట్లో కానీ దేంట్లో అయినా సరే శ్రేష్టమైంది, ప్రథమమైంది. అంతే ఏలియా దగ్గర కూడా, అమ్మ ఆకలి వస్తుంది నాకు, కొద్దిగా ఏదో ఒకటి రొట్టె మొహాన్ని పడే అనలా. మొదటిది ఫస్ట్ ఇది నాకు తీసుకొచ్చి ఇవ్వ అన్నాడు ఏలియా పాస్టర్ గారు కూడా. కాబట్టి ప్రథమమైంది మన జీవితంలో ఏమిటో నేర్చుకుందాము. రెండోది ఏంటిదంటే ఏది ఎలా ఉన్నా సరే నిజాయితీని మనం కాపాడుకుందాం. అక్కడ చూసారా చాలా కష్టకాలం అది. 400 సంవత్సరాల తర్వాత కూడా మీరు చూస్తే యూదులు చాలా దారుణంగా పాడైపోయారండి. సరైన భక్తి లేదు, ఏది లేదు. ఇప్పుడు అలాంటి సమయంలో యేసు ప్రభు వచ్చి వాళ్ళకి ఇదంతా సరైన పద్ధతి కాదయ్యా అని చెప్పినందుకు మహానుభావుని సిలువేశారు. అది అలా అన్నమాట. కాబట్టి ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్రథమమైనది ఇవ్వటం నేర్చుకుందాం. రెండోది ఏంటంటే ఏది ఎలా ఉన్నా సరే విశ్వాసంగా, నిజాయితీని, అక్కడ ఉన్న అతి తక్కువ మంది ఉన్నారు చూసారా, ఆ తక్కువ మందిలాగే మనం కూడా కాపాడుకుంటూ చివరి దాకా ఆయన పట్ల నిరీక్షణతో. ఎందుకంటే ఆ 400 ఏళ్ళు అన్నది పూర్తి ముగింపు కాదు, కానీ కొత్త అధ్యాయాన్ని కనుక రక్షకుడు లోకానికి వచ్చాడని ఒక నమ్మకాన్ని ఇచ్చిందండి. కాబట్టి అలాంటి నమ్మకాన్ని మనం కూడా పొందాలని ఈ యొక్క 3 విషయాల్లోనూ మలాకి నుండి కొత్త అర్థం నేర్చుకోవాలని కోరుకుంటూ నేను యొక్క వాక్యాన్ని ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవా తండ్రి మీకు వందనాలు, ప్రభు స్తోత్రాలు. దేవా తండ్రి యొక్క మలాకి ద్వారా కూడా దేవా మీరు మాకు నేర్పించిన యొక్క వాక్యానికి మీకు వందనాలు. మనిషిగా ప్రభు మేము కూడా దేవా మరి ఎన్నున్నా దేవా మీకు
ప్రథమమైన స్థానాన్ని శ్రేష్టమైంది మీకు ఇచ్చే బిడ్డలుగా మేము ఉండటానికి ఆ అలవాటు మేము చేసుకోవడానికి మాకు సాయం చేయండి. ఈ లోకాన్ని విడిచెళ్ళేంత వరకు ప్రభు నీతిగా నిజాయితీగా ప్రభు మా యొక్క విశ్వాసాన్ని, ఎందుకంటే ఈ మనుషులకు మేము పెద్ద క్రైస్తవులాగా కనిపించవచ్చు, కానీ మా నిజ క్రైస్తత్వం ఎలా ఉందన్నది మీకు తెలుసు ప్రభు. మీ దగ్గర నిజ క్రైస్తత్వం నిజమైన బిడ్డలు అనిపించుకున్న బిడ్డమైన అలాంటి ఒక నిజమైన ఒక ఫెయిత్ఫుల్నెస్ని, ఆ నిజాయితీని మేము కలిగి ఉండటానికి మాకు సాయం చేయండి. అలానే తండ్రి మీరు వచ్చేదాకా కూడా నిరీక్షణతో మేము కలిగి ఉండటానికి మాకు సాయం చేయమని కోరుకుంటూ ఈ యొక్క వేస్తున్నామని అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.